చూడండి. వాళ్ళ మీద వేధింపుల యొక్క నివారణ దినోత్సవం ఇది ప్రపంచం మొత్తం మీద జరుపుతున్నారు. ఇది జూన్ 15న ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద జరుపుకుంటుంటారు. కని పెంచి పెద్ద చేసి అన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను వాళ్ళు అవమానపరచడము, సరిగా వాళ్ళ పోషణ చూడకపోవడం, వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులు చేయడం, అవమానించడం ఇలాంటివి జరిగినప్పుడు మరి ఏం చేయాలి అనేటువంటి దాని మీద మనకు భారత ప్రభుత్వం ఒక 2007-11 దాంట్లో ఒక చట్టం తీసింది. 2007-2011లో చట్టం తీసింది. దాని ప్రకారం కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, బాధ్యులైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ యొక్క పోషణ బాధ్యత వహించాలి. వారిని గౌరవంగా సాదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల మీద ఉంటుంది అని చెప్పేసి అది చేసింది. దాని ప్రకారం కోర్టు పోవాల్సిన అవసరం లేదు. డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారు, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు మేజిస్ట్రేట్గా ఉంటారు. వారే తీర్పునిస్తారు. 2 సార్లు వాళ్ళకి ఏం చేస్తారు, ఎస్పీ ఉంటాడు, డిఎస్పీ గారు ఉంటారు. 2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. 3వసారి కూడా వినకపోతే కేసు ఫైల్. దాని ప్రకారం, ఆ చట్టం ప్రకారం 6 నెలలు జైలు శిక్ష, 10,000 జుర్మానా కూడా ఉంటుంది. వాళ్ళ పోషణ బాధ్యత నెలకి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఒక చట్టం చేసింది. దీని మీద ఈ కొడుకులు బిడ్డలు కానీ అప్పీల్ పోవడానికి కూడా లేదు. ఆడికి వాళ్ళదే తీర్పు ఫైనల్. ఇలాంటి చట్టాలు ఉన్నాయి. చాలామందికి తెలివై ఈ తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కాలంలో పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళ పోషణ బాధ్యత వహించకపోవడం, అవమానపరచడం, లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ ఏదైతే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థ ఉందో అది హైదరాబాద్ లెవెల్లో నిన్న స్పీకర్ గారితో 15 నాడు చేశారు. కాబట్టి ఈ విషయం మనందరికీ తెలియాలి. మీరందరూ కూడా ప్రయత్నం చేసి అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్కారం.